బంగ్లాదేశ్ రాజకీయాల్లో మరియు సామాజిక వర్గాల్లో మమతా బెనర్జీ, బీజేపీ మరియు సరిహద్దు అంశాలపై ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. మే 2026 నాటి తాజా పరిస్థితుల ప్రకారం బంగ్లాదేశ్లోని సామాన్య ప్రజలు మరి కొన్ని వర్గాలు ఆమెను ఒక భాషా మరియు సాంస్కృతిక వారధిగా చూస్తారు. ఆమె బెంగాలీ భాష సంస్కృతిని బలంగా కాపాడుతారని నమ్మకం ఉండడం వల్ల ఆమె పట్ల గౌరవం ఉండేది. గతంలో ఆమె ప్రభుత్వం ముస్లిం మైనారిటీల పట్ల సానుకూల వైఖరిని ప్రదర్శించడం వల్ల బంగ్లాదేశ్లోని ముస్లిం జనాభా ఆమెను ఒక రక్ష కవచంలా భావించేవారు. బీజేపీ అధికారంలోకి వస్తే హిందుత్వ ఎజెండా పెరుగుతుందని, అది సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు దారితీస్తుందని భయపడేవారు. మమతకు మద్దతుగా నిలిచేవారు. 2. తీస్తా నది ఒప్పందానికి తొలగిన అడ్డంకులు. తీస్తా నది జలాల పంపిణీ విషయంలో ప్రధాన అడ్డంకి మమతా బెనర్జీ అని బంగ్లాదేశ్ భావిస్తోంది. ఇప్పుడు ఆ అడ్డంకులు ఇలా తొలగిపోయాయని అక్కడ వారు భావిస్తున్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ ఒప్పందాన్ని సిద్ధంగా ఉన్న మమతా బెనర్జీ రాష్ట్ర ప్రయోజనాల పేరుతో దానిని అడ్డుకునేవారు. ఇప్పుడు బెంగాల్లో కూడా సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం రావడంతో కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభేదాలు ఉండవు కాబట్టి ఒప్పందం సులభమవుతుందని బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఖలీలుర్ రహమాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ భారత్ ఈ ఒప్పందాన్ని ఆలస్యం చేస్తే బంగ్లాదేశ్ చైనా సహాయంతో తీస్తా మేనేజ్మెంట్ ప్రాజెక్టును చేపట్టాలని యోచిస్తోంది. ఇది భారత్కు వ్యూహాత్మక ఒత్తిడిగా మారింది. 3. బంగ్లాదేశ్లోని ప్రస్తుత ప్రభుత్వం బీజేపీకి సైద్ధాంతికంగా వ్యతిరేకమైన ఆచరణాత్మకమైన వైఖరిని అవలంబిస్తోంది. బంగ్లాదేశ్ ప్రభుత్వం మేము రాష్ట్ర రాజకీయాలతో కాకుండా భారత కేంద్ర ప్రభుత్వంలోనే సంబంధాలు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. వాణిజ్యం మరియు విద్యుత్ కోసం బంగ్లాదేశ్ భారత్పై ఆధారపడి ఉంది కాబట్టి బీజేపీతో ఘర్షణ కంటే చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని చూస్తోంది. బంగ్లాదేశ్లోని ప్రధాన పార్టీ అయిన బీఎన్పీ పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయాన్ని ఆహ్వానిస్తూ ఇది ద్వైపాక్షిక సంబంధాలను బలపరుస్తుందని వ్యాఖ్యానించడం గమనార్హం. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి బాధ్యతలు చేపట్టిన వెంటనే సరిహద్దు కంచె నిర్మాణానికి 45 రోజుల్లోగా భూమిని కేటాయిస్తామని ప్రకటించారు. దీనిపై బంగ్లాదేశ్ ప్రభుత్వం బంగ్లాదేశ్ ప్రధాని సలహాదారు హుమయూన్ కబీర్ మాట్లాడుతూ భారత ముళ్ల కంచెలతో తమను భయపెట్టే లేదని, సరిహద్దు నిర్వహణలో భారత్ మరింత మానవతా దృక్పథం పాటించాలని ఆయన కోరారు. కంచె నిర్మాణం పెరిగితే సరిహద్దుల్లో కాల్పులు మరియు పౌరుల మరణాలు పెరుగుతాయేమోనని బంగ్లాదేశ్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. బీజేపీ విజయం తర్వాత అక్రమ వలసదారులను తిరిగి బంగ్లాదేశ్లోకి పంపించే ప్రయత్నాలు జరగవచ్చని భావిస్తూ బంగ్లాదేశ్ సరిహద్దు బలగాలను అప్రమత్తం చేసింది. మొత్తానికి బంగ్లాదేశ్ తీస్తా నది నీటి కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉంటే వలసల విషయంలో బీజేపీ కఠినంగా వ్యవహరిస్తుందనే భయంతో జాగ్రత్తగా అడుగులు వేస్తోంది.